ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారండి? మీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఐక్యత ఉంటుందా? ప్రేమ కలిగి ఉంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దయచేసి గమనించండి. ఒకవేళ ప్రార్థన మర్చిపోయి ఉంటే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలంలో ప్రార్థించండి, మధ్యాహ్న సమయంలో ప్రార్థించండి, సాయంకాల సమయంలో ప్రార్థించండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రూతు గ్రంథము నుండి 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రూతు, నా ఎంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతుమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీకు అనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, రూతు గ్రంథాన్ని చదవగానే మీకు అర్థమవుతా ఉంది. రూతు గ్రంథం చదవగానే మనకి కనిపించేవాళ్ళు, మనకి వినిపించేవాళ్ళు అక్కడ బైబిల్లో మనకు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. రూతు మనకు కనిపిస్తుంది, నయోమి కూడా మనకు కనిపిస్తుంది. రూతు గురించి మనం ఆలోచించేద్దాం. రూతు అన్యురాలు, నయోమి యూదురాలు. దేవుని బిడ్డలారా గమనించండి. రూతు విషయంలో మనం చూసినప్పుడు మోయాబు స్త్రీ అని దేవుని వాక్యం చెప్తుంది. అన్యురాలు కదండి. అన్యులకు దేవుని వాక్యమును వివరిస్తే ఈరోజు చాలామంది జాగ్రత్తగా విని రక్షణ పొందేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దయచేసి గమనించాలి. అన్యురాలైనటువంటి రూతు మనస్సును గురించి మనం ఆలోచించేద్దాం. మోయాబు దేశాన్ని విడిచిపెట్టి నయోమి కుటుంబానికి వచ్చింది. నయోమి కుటుంబంలో నివసించింది. ఎన్ని శ్రమలు వచ్చాయండి, ఎన్ని కష్టాలు వచ్చాయండి, ఎన్ని బాధలు వచ్చాయండి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ రూతు జీవితంలో కలిగినప్పటికీ నయోమిని అంటిపెట్టుకుని నయోమి కుటుంబంలోనే ఉన్నట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నయోమి రిక్తురాలయ్యింది. భర్త చనిపోయాడు, పిల్లలిద్దరూ చనిపోయారు, రిక్తురాలైపోయింది. అటువంటి సందర్భంలో నయోమి యోదయ బెత్లెహేముకు ప్రయాణం కట్టింది. యోదయ బెత్లెహేముకి వెళ్ళిపోతున్నటువంటి నయోమిని మోయాబీయురాలైనటువంటి రూతు వెంబడిస్తుంది. మరి నయోమి అప్పటికే రిక్తురాలైపోయింది. అంటే ఏమీ లేదు కదా, పేదరికంలోనికి వెళ్ళిపోయింది. నన్ను ఎలా పోషించగలదు, ఆవుని నేను ఎలా వెంబడించగలను అని వార్పలాగా వెనుదిరిగి రూతు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ దేవుని బిడ్డలారా, రూతు మనస్తత్వమే వేరు, దైవికమైనటువంటి ఆత్మ పొందినటువంటి వ్యక్తి కాబట్టి నయోమిని వెంబడిస్తూ ఉంది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా కొన్ని కష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, సమస్యలు రాగానే వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారండి, ఆత్మీయతను విడిచిపెట్టేస్తున్నారండి, దైవికమైనటువంటి శక్తిని విడిచిపెట్టేసి లోక సంబంధంగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యాన్ని వింటూ ఉన్న సందర్భంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు రూతులో నువ్వు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నయోమి ఎన్ని శ్రమలు వచ్చినా మోయాబీని విడిచిపెట్టి మరలా తిరిగి యోదయ బెత్లెహేముకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. నమ్ముకున్న తర్వాత కొన్ని కరువులు, కష్టాలు, ఇబ్బందులు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోతున్నారండి. అలా కాదు దేవుని బిడ్డలారా. నయోమి, రూతు వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపే నడిచారు, దేవుని మార్గంలోనే నడిచారు, దేవుని చిత్తం చెప్పునే చేయగలిగారు. యోదయ బెత్లెహేములోకి వెళ్ళినటువంటి రూతు ఖాళీగా ఉందంటే ఖాళీగా లేదండి. పొలంలోనికి వెళ్ళి పరగ ఏరుకుంటుందని దేవుని వాక్యం చెప్తుంది. పొలము దేనికి సాదృశ్యం తెలుసా? ఈరోజు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది, దేవుని మందిరానికి సాదృశ్యంగా కనబడుతుంది,
ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. మోయాబీరాలైనప్పటికీ యోదయ బెత్లెహేమునకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? రూతు అయితే పొలంలోనికి వెళ్ళి పరగవేరుకుంది, కష్టపడుతుంది. అలాగే ఈరోజు నీవు కూడా సంఘంలోనికి వచ్చి, మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించినగాక. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలను యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యాలు బిడలను విడిచి పోవునుగాక. మీరే క్రీచే సహాయం చేసి అద్భుతం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.